మేషరాశి వారికి ఈ వారంలో అవాంతరాలను అధిగమించే శక్తి లభిస్తుందా అండి? లభించే సూచన ఉంది. ఎందుకంటే లాభంలో కేతుగ్రహం సహకరిస్తోంది. 8 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి. అందులో ప్రధానంగా 3 గ్రహాలు ద్వాదశ రాశిలోనే ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి. ముఖ్య విషయాల్లో అజాగ్రత్త వద్దు. స్థాన చలన సూచనలు ఉన్నాయి. మనోబలం తగ్గనీయకండి. ఉద్యోగంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. ఆ సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు ముందుగానే తీసుకోండి. అంటే అవగాహనతో పనిచేయాలి. కుటుంబ కలహాలకు తావు లేకుండా ప్రవర్తించాలి. ఎవరేమన్నా మాట్లాడద్దు. మౌనము చిరునవ్వు ఈ విధంగా ముందుకు వెళితే సరిపోతుంది. దైవబలంతో ఒక పనిలో ముందడుగు పడుతుంది. మిత్రుల సలహాలు శక్తినిస్తాయి. కొత్త వ్యక్తులతో చనువుగా వ్యవహరించవద్దు. ఆర్థిక అంశాల్లో పురోభివృద్ధి ఉన్నది. అవమానపరిచేవారు కూడా ఉన్నారు. మెలకువగా ఉండండి. ఎటువంటి రహస్యాలని వారి దగ్గర మాట్లాడవద్దు. ఒక వార్త విచారాన్ని ఇచ్చినా వారం మధ్యలో శుభ ఫలితాలున్నాయి. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? నవగ్రహ స్తోత్రం లేదా ఇష్టదేవత ధ్యానం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? తప్పనిసరిగా నవగ్రహ దర్శనం, నవగ్రహాలకి ప్రదక్షిణం చేయాలి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ప్రధానంగా సాయిబాబా వారి ధునిలో నవగ్రహాలకు సంబంధించిన నవధాన్యాన్ని అగ్నికి సమర్పించారు.